మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కోర్టు కేసుల వలన ఆగిపోతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ అయింది, ల్యాండ్ ఉంది, దానికి ఫండ్ కూడా ఉంది అధ్యక్ష. బట్ ఎవరో ఒకరు ల్యాండ్ మీద దావా వేసి దాని మీద స్టే తెచ్చుకొని దాన్ని ఆపేయడం జరిగింది. అదేవిధంగా మా చెరువులు, ఉదాహరణకు మోత్కుల కుంట అని ఉంది, బండ చెరువు అని ఉంది అధ్యక్ష. దానికి డైవర్షన్ సివరేజ్, దానికి ఫండ్ ఉంది, ప్రతి ఒక్క రూపాయి ఎవ్రీథింగ్ ఉన్నది. కానీ ఆ కోర్టులలో స్టే తెచ్చుకొని ఆ డైవర్షన్ ఛానల్ వేయకపోవడం మూలాన అక్కడ దోమలు, మాకు గుర్రపు డెక్క వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధ్యక్ష. అంటే మీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వానికి, అడ్వకేట్ జనరల్ గారికి మీరు ఆదేశాలు ఇచ్చి వాటిని రివ్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి అధ్యక్ష, అందులోనే చిన్నది అధ్యక్ష, అయిపోయింది. మా దగ్గర ఏంటంటే యుఎల్సి ల్యాండ్లు ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఇచ్చిన దాని మీద కూడా వీళ్ళు అధికారులు చర్యలు చేపట్టలేరు. అదేవిధంగా హిందూ గ్రేవ్ యార్డ్లో డంపింగ్ యార్డ్ ఉంది అధ్యక్ష, దానిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరియు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, దాని మీద కూడా ఎటువంటి చర్యలు అధికారులు చేపడతలేరు అధ్యక్ష. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, అడ్వకేట్ జనరల్ గారిని జీపీలతోటి ఈ అన్ని కేసులను రివ్యూ తీసి త్వరగా వాటిని తొలగించగలిగితే మా డెవలప్మెంట్ అవుతుందనేసి కోరుకుంటున్నాను. సోదరుడు రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి శాసనసభలో చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కన్సర్న్ డిపార్ట్మెంట్ మీర్ జుల్ఫికర్ అలీ.